అరే, కార్ పంక్చర్ అయినట్టుంది ప్రియా. ఇప్పుడు ఏం చేద్దాం శృతి? ఇక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరే. అక్కడేదో హాస్టల్లా కనపడుతుంది, అక్కడికి వెళ్దాం పద ప్రియా. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఒక పాత హాస్టల్ శరణ్య లేడీస్ హాస్టల్. చూడ్డానికి అది అమ్మాయిలకు ఒక ఇల్లులా కనిపించిన ఆ భవనానికి ఒక చీకటి రహస్యం ఉంది. అది దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఆ 3వ అంతస్తు. అక్కడ ఎవ్వరూ వెళ్ళకూడని ఒక గది ఉంది. ఈ నిజం తెలియక 2 అమ్మాయిలు ఆ నరకంలోకి అడుగుపెట్టారు. సరిగ్గా ఆ రాత్రి శృతి, ప్రియా ఇద్దరూ లగేజ్తో ఆ హాస్టల్ ముందు అడుగుపెట్టారు. బయట భారీ వర్షం, వాళ్ళు పూర్తిగా తడిచిపోయారు. ఆ పాత బిల్డింగ్ను చూసి ప్రియా మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. శృతి, ఈ హాస్టల్ చూడ్డానికి ఏదోలా ఉంది. మనం ఈరోజు ఇక్కడే ఉండాలా? కార్ టైర్ పంచర్ అయిపోయింది, అడ్జస్ట్ అవ్వక తప్పదు ప్రియా. ఇప్పటికే లేట్ అయింది ప్రియా, వర్షం కూడా పడుతూనే ఉంది. ఈ ఒక్కరోజే కదా, ఉదయం అవ్వగానే వెళ్ళిపోదాం. ఇద్దరూ లోపలికి వెళ్ళి వార్డెన్ శాంతమ్మ ముందు నిలబడ్డారు. ఆమె ముఖం చాలా కఠినంగా ఉంది. ఆ హాస్టల్ ఎంత పాతదో ఆమె అంత కఠినమైనది. ఎవరు మీరు? మీకేం కావాలి? మా ఇద్దరికి ఒక రూమ్ కావాలి. హాస్టల్ మొత్తం నిండిపోయింది, ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. మీరు వెళ్ళిపోండి. శృతి బ్రతిమాలింది. బయట వర్షం పడుతోందని, ఈ ఒక్క రాత్రికి దయచూపమని అడిగింది. శాంతమ్మ ఏదో ఆలోచిస్తూ తన డెస్క్ డ్రాయర్ తెరిచింది. అందులో అన్ని తాళాలతో పాటు ఒక పాత తుప్పుపట్టిన తాళం చెవి వేరుగా ఉంది. యాజమాన్యం నుండి ఒత్తిడి, కొత్త అడ్మిషన్లు ఆపకూడదు. ఆమెకు తెలుసు ఒకే ఒక గది మిగిలి ఉందని. సరే, ఒక రూమ్ ఉంది, కానీ 3వ అంతస్తులో. ఆ మాట వినగానే ప్రియా ఆశ్చర్యపోయింది. మూడవ అంతస్తా? అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయా? మీకదంతా అనవసరం. ఉంటే ఉండండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 3వ అంతస్తు అయితే ఏమి, ఒక్కరోజే కదా, అడ్జస్ట్ అవుదాంరా. శాంతమ్మ సమాధానం చెప్పలేదు. వాళ్ళను పైకి తీసుకెళ్ళింది. రెండవ అంతస్తు వరకు ఉన్న సందడి 3వ అంతస్తు మెట్ల దగ్గర ఆగిపోయింది.
ఇక్కడ నుండి వాతావరణం చల్లగా నిశ్శబ్దంగా మారింది. 3వ అంతస్తుకు వెళ్ళే దారికి ఒక పెద్ద ఇనుప గేటు అడ్డంగా వేసి తాళం వేసి ఉంది. 20 ఏళ్లుగా ఆ గేటుకు వేసిన తాళాన్ని శాంతమ్మ ఆ పాత తాళంతో తీసింది. లోపల అంతా దుమ్ము బూజు పట్టి ఉంది. ఒక పొడవైన కారిడార్, అన్ని గదులకు తాళాలు. కారిడార్ చివరి ఉన్న గది నెంబర్ 303 ముందు వాళ్ళు ఆగారు. శాంతమ్మ గది తలుపు తీసింది, కానీ ఆమె గుమ్మం దగ్గరే నిలబడింది. లోపలికి అడుగు పెట్టలేదు. లోపల పాత ఫర్నిచర్ మీద తెల్లటి బట్టలు కప్పి ఉన్నాయి. గదిలో ఒక పెద్ద అద్దం ఉంది, దానిపై దుమ్ము పట్టి ఉంది. ఇక్కడ కొన్ని నియమాలున్నాయి, జాగ్రత్తగా వినండి. శృతి, ప్రియ ఆమె వైపు చూశారు. రాత్రి 10 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ గది లైట్లు వెలగకూడదు, గట్టిగా నవ్వకూడదు, మాట్లాడకూడదు. అలాగే ముఖ్యంగా ఎంత అవసరం ఉన్నా గది తలుపు తీసుకుని కారిడార్లోకి అడుగు పెట్టకూడదు. ఏంటి మేడం, ఏం రూల్స్ ఇవి? కారిడార్లోకి ఎందుకు వెళ్ళకూడదు? అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. నేను చెప్పింది అర్థమైందా? ఉదయం 7 గంటలకు నేనే వచ్చి గేట్ తీస్తాను. అప్పటి వరకు కిందకి రావడానికి లేదు. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికే బయట ఆ ఇనుప గేటుకు మళ్లీ తాళం వేసిన శబ్దం గట్టిగా వినిపించింది. శృతి, ఆవిడ మెయిన్ గేటుకు తాళం వేసింది. మనం ఇక్కడ చిక్కుకుపోయాం. ఏం కాదు ప్రియా, ఉదయం తీస్తుంది కదా, ఈ ఒక్కరోజు సర్దుకో. ఆ రాత్రి గదిలో చిమ్మ చీకటి. ఇద్దరూ పడుకున్నారు. సమయం రాత్రి 2 గంటలు. ఆ నిశ్శబ్దంలో ప్రియకు దాహం వేసి లేచి కూర్చుంది. శృతి నిద్రలో ఉంది. ప్రియకు వాష్రూమ్ నుండి నీటి చుక్కలు పడుతున్న శబ్దం వినిపించింది. నెమ్మదిగా లేచి వాష్రూమ్ వైపు నడిచింది. కానీ ఆ శబ్దంతో పాటు ఇంకేదో శబ్దం కూడా వినిపిస్తుంది, ఎవరో గొనుగుతున్నట్టు. ప్రియా వాష్రూమ్ తలుపు తీసి లైట్ ఆన్ చేసింది. ట్యాబ్ నుండి నీళ్లు కారుతున్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రియా నీళ్లు తాగి వెనక్కి తిరుగుతుండగా ఆమె దృష్టి వాష్రూంలోని పెద్ద అద్దం మీద పడింది. ఆ గదిలో లేని చల్లదనం ఆ అద్దం మీద ఆవిరిలా పట్టింది. వెళ్ళిపో. శృతి ఉలిక్కిపడి నిద్రలేచింది. ప్రియా, 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 ఎక్కడున్నా? శృతి ఫోన్ లైట్ ఆన్ చేసి వాష్రూంలోకి పరిగెత్తింది. శృతి అద్దం వైపు చూసింది. అంతా మామూలుగా ఉంది. అక్కడ ప్రియా ఒక మూలన స్పృహ తప్పి పడిపోయి ఉంది. శృతి ప్రియను లేపడానికి ప్రయత్నిస్తుండగా ఒక భయంకరమైన రాత్రి. 3వ అంతస్తు తలుపులు ఇప్పుడు మూసుకుపోయాయి. ప్రియకు ఏం జరిగింది?
ఆ గొంతు ఎవరిది? అన్నిటికంటే ముఖ్యంగా ఆ గదిలో ఇప్పుడు శృతి, ప్రియ ఇద్దరే ఉన్నారా, లేక మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత ఉత్కంఠభరితమైన 2వ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.